నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కడపలో అయితే ఎన్నికల ప్రచారం అయితే ముగిసిపోయింది. కాకపోతే అక్కడ ఏంటంటే ఒక ఎమోషనల్ వాతావరణం కూడా నెలకొంది. కాకపోతే ఈ ఎమోషనల్ వాతావరణంలో ప్రజలు మరి ఎవరి సైడ్ ఉంటారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికల ప్రచారం అయితే ఈ రోజుతో ముగిసిపోయింది. కడపలో కూడా ముగిసిపోయింది. అక్కడ మాత్రం ఒక ఎమోషనల్ వాతావరణం అయితే నెలకొంది. ఎవరి సైడ్ మరి ప్రజలు ఉండబోతున్నారు? ఒకటి ఏంటంటే, రాజకీయాల్లో మనం గత ఎన్నికలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ అటు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కానీ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విధానపరమైనటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి లోతైనటువంటి చర్చ జరపాలి అనేటువంటి విధంగా కాకుండా ఎమోషనల్ ఫీలింగ్స్, భావోద్వేగాలని ఏ విధంగా రాబట్టుకోవాలి ఓట్ల రూపంలో అనేటువంటి ఒక పందాను ఎంచుకున్నారు గత కొన్ని దశాబ్దాలుగా. ప్రత్యేకించి 2014 నుంచి ఈ ఒరవడి కనిపిస్తుంది. సరే, అంతకుముందు కూడా ఉంది కానీ ఈ ఒరవడి తారాస్థాయికి చేరింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఎమోషనల్ గేమ్ ఆడాడు 2019 ఎన్నికల్లో, భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే కేసీఆర్ కూడా 2014 ఎన్నికలు కానీ 2018 అసెంబ్లీ ఎన్నికలు కానీ 2023 ఎన్నికల్లో కూడా ఆయన భావోద్వేగాల్ని లేదా సెంటిమెంట్ని నమ్ముకొని ఎలక్షన్ చేశాడు. ఆయన 2 సార్లు సక్సెస్ అయ్యాడు, 3ఓసారి చతికిల పడ్డాడు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమోషనల్ గేము, భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తున్నారు. 2019లో భావోద్వేగాలను రెచ్చగొట్టి మతపరమైనటువంటి కులాల పరమైనటువంటి అంశాలను తీసుకొని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సీఎం కాగలిగాడు. ఒకవైపు కోడికత్తి, ఇంకొక వైపు బాబాయ్ మర్డర్, ఈ కేసులు రెండు కలిసి వచ్చినాయి ఆయనకి. అంటే ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టాడు, అక్కడ ఎమోషనల్ ఫీలింగ్ తీసుకొచ్చాడు. సింపతి, సానుభూతిని తమ వైపు తిప్పుకొని ఓట్ల రూపంలో మలుచుకొని సక్సెస్ అయ్యాడు 2019లో. ఎప్పుడైతే అక్కడ కోడికత్తి కేసు జరిగిందో, జగన్మోహన్ రెడ్డి మీద అత్యాచారం జరిగింది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. దానికి కారణం సహజంగా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే అయి ఉంటారు అనేటువంటి ఫీలింగ్కి వెళ్ళిపోతారు పబ్లిక్ కూడా. అలాగే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు అది ఆ రోజున ఎందుకు జరిగింది అనేది జనాలకి తెలియదు, విచారణ కూడా కాలేదు. కాబట్టి ఆ సంఘటనని ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ మీద వ్యూహాత్మకంగా నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు సంఘటనలతో పాటు మతపరమైనటువంటి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టారు, కులాలపరమైనటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ని తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు ఆయన 2019లో. ఇప్పుడు కూడా అదే ఫార్ములాని ఇంచుమించుగా ఉపయోగించాలని చూస్తున్నాడు ఆయన. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రచారం కానీ అవన్నీ కూడా ఉన్నాయి. గులకరాయి చూసుకుంటే కనుక అలాంటిది ఇంచుమించుగా అలాంటి ప్రయత్నం చేశారు. కానీ ఈసారి గులకరాయి కానీ లేదంటే ఇతరత్ర భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం సక్సెస్ కాలేదని చెప్పి ఆయనకు అర్థమవుతుంది. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే సింపతి గెయిన్ చేసుకోవాలి ఏదో ఒక రకంగా అనేటువంటి ప్రయత్నం కూడా చేసి విఫలమయ్యారు. ఇక్కడ క్లాస్ వారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. చివరి వరకు కూడా క్లాస్ వారు తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. పెత్తందారులకు, పేదలకు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి నేనంతా పేదల వైపే అని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో షర్మిల రూపంలో ఆయనకి ఆ భావోద్వేగాల్ని, ఆ ఎమోషన్స్ని పండించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇటువైపు ఒక ప్రతిపక్షాలే ఉంటే ఆయన చెప్పేవి కొంతవరకునే వెళ్ళేవి. చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ లేదంటే నరేంద్ర మోడీ వీళ్ళు వచ్చి చెప్తే వెళ్ళేది, కూటమి తరఫు నుంచి కొంత చెప్పినా కానీ అంత ఫుల్ ప్లేజ్గా వెళ్ళేవి కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎమోషనల్ ఫీలింగు, భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికి కూడా వాటిని ఎప్పటికప్పుడు షర్మిల, అలాగే సునీతారెడ్డి, సౌభాగ్యమ్మ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి సక్సెస్ అయింది, కడప జిల్లాలో అయ్యారని చెప్పి ఇప్పుడు మనకు అబ్జర్వేషన్ బట్టి కనుక చూస్తే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే కడప నుంచి ఆయన పునాది. కడపలో ఆయన కనుక బలహీనపడ్డాడంటే రాష్ట్ర వ్యాప్తంగా జీరో. ఇకన ఏ విధంగా అయితే ముసలికి నీళ్ళల్లో ఉన్నప్పుడే బలము, కడప జిల్లాలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి బలం. కడప జిల్లాలో బలహీనపడ్డాడు అనేటువంటి సంకేతం కనుక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి ఏమి ఉండే అవకాశం లేదు. అందుకే కడప జిల్లా మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి కడప జిల్లాకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి పిల్లాడు, బాబాయ్ని ఎవరు చంపారో పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకు తెలుసు.
అని చెప్పి చెప్తూ సునీతారెడ్డి మీద ఆమె భర్త మీద వేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో షర్మిల అలాగే సునీతారెడ్డి ఇద్దరు రంగంలో దిగారు. రంగంలో దిగి వాళ్ళు ఆత్మీయ సమ్మేళనాలతోటి స్టార్ట్ చేసి అసలు వివేకానంద రెడ్డి ఎందుకు చంపారు, ఏ కారణం చేత చంపారు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేటువంటి దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళగలిగారు. వాళ్ళు తీసుకెళ్లడంతో పాటు ఎమోషనల్ ఫీలింగ్కి ఓన్ అంటే సొంత గడ్డ జన్మభూమి టచ్ చేశారు. కారణం ఏంటంటే వాళ్ళు గత 2 రోజుల నుంచి కూడా మేము కడప ఆడబిడ్డలు కొంగుజాచి అడుగుతున్నాము ఓట్లు. ఈ ఎన్నిక నేరానికి న్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. మీరు న్యాయం వైపు నిలబడతారా లేదా నేరం వైపు నిలబడతారా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మాకు న్యాయం జరగదు అని సొంత చెల్లెళ్ళే అడగడం అనేది, అభ్యర్థించడం అనేది, అది కూడా కొంగు చాచి అడగడం అనేది ఒక ఎమోషనల్ ఫీలింగ్ని తీసుకొచ్చారు కడపలో. కడప జిల్లా వ్యాప్తంగా ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఉంది. సరే మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా అది ఉంది, బట్ ఎక్కువగా కడపలో ఎక్కువగా ఉంది. దానికి ఇప్పుడు మళ్ళా విజయమ్మ ఒక వీడియోని రిలీజ్ చేసి ఆవిడ ఇంకా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఎమోషనల్ ఫీలింగు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అని మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, ఇటీవల కాలంలో భారతిరెడ్డి పులివెందులు వెళ్ళారు. అసలు యాక్చువల్గా ఆన్ షెడ్యూల్ ప్రకారం కడప మొత్తం కూడా ప్రచారం చేయాలి, కానీ పులివెందుల వరకే ప్రచారం చేసి ఆవిడ వెనక్కి వచ్చారు. పులివెందులో ప్రచారం చేసిన సందర్భంగా ఆవిడ్ని ఎప్పుడూ ప్రశ్నించినటువంటి వాళ్ళు కూడా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏందమ్మా, మా ఆస్తుల మీద మీరన్నా చెప్పండి తీసేయమని చెప్పి ఆవిడ్ని ప్రశ్నించడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో మాకేం చేశారు మీరు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అని చెప్పి నిలదీయటం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత సునీతారెడ్డి అలాగే షర్మిల ఇద్దరు అక్కడ చేసినటువంటి ప్రచారం సక్సెస్ అయిందని చెప్పి ఆ రోజే భావించడానికి అవకాశం ఉంది. తర్వాత జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా అటు షర్మిలకి ఇటు సునీతారెడ్డికి అక్కడ న్యాయం చేసేలాగా ఓటర్లు వ్యవహరిస్తారు అనే పరిస్థితి కనిపిస్తుంది. నాకు ఇటీవల కాలంలో నాకు తెలిసినటువంటి ఒక సీనియర్ పొలిటీషియను పులివెందుల గ్రామాల్లోకి వెళ్ళి పర్యటించి 2-3 రోజులు పర్యటించి ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంటే, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ఓడిపోతాడని కాదు, ఓడిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు, అంటే అంత వ్యతిరేకత ఉంది. దానికి కారణం 2 అంశాలు. ఒకటి, వివేకానంద రెడ్డి మర్డరు ఎవరు చేశారు అనేది అందరికీ తెలుసు అక్కడ. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇప్పటికే రీసర్వే చేసి బుక్స్ ఇచ్చారు. ప్లస్ ఆ ల్యాండ్ని చాలా వరకు కడప జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి బినామీ కంపెనీ అవినాష్ రెడ్డి బినామీ కంపెనీకి 30,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా పులివెందుల్లో ఆశ్చర్యపోవసరం లేదు, అంత వ్యతిరేకత ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు షర్మిల కన్నీళ్ళు పెట్టుకున్నాను నేను. కడప ఆడబిడ్డలు కన్నీళ్ళు పెట్టుకోవటం అంటే మామూలు విషయం కాదు. ప్లస్ కడప జిల్లాలో ఫ్యాక్షనిజం ఎంత ఉన్నప్పటికీ కూడా కడప అనగానే మనకు ఫ్యాక్షనిజం గుర్తొస్తుంది. దానికి కారణం ఏంటంటే రాజారెడ్డి ఈ వైఎస్ ఫ్యామిలీ. కానీ వాళ్ళు మహిళలను గౌరవించేటువంటి దాంట్లో చాలా ఉన్నతంగా ఉంటారు. వాళ్ళ ఫ్యాక్షనిజం ఒకవైపు అయితే, అట్ ద సేమ్ టైం మహిళలను గౌరవించేటువంటి వాళ్ళు హుందాగా ఉంటారు అనేది వాళ్ళ అక్కడ ఉండేటువంటి అభిప్రాయం. అలాంటి హుందాతనం, అలాంటి గౌరవించేటువంటి సంస్కృతి ఉన్నటువంటి కడప జిల్లా ఓటర్లు షర్మిల సునీతారెడ్డి ఇద్దరు కొంగుబట్టి అభ్యర్థించిన తర్వాత ఓట్లు వేయమని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆడబిడ్డలకి మద్దతు పలుకుతారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. సో కాబట్టి జరుగుతున్న పరిణామాలు కడపలో ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అని అంటే, షర్మిల వైపు అక్కడ ఉండేటువంటి ఓటర్లు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అక్కడ నేరానికి న్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో న్యాయం వైపు వాళ్ళు నిలబడేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.